హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వాసూస్ వెజ్ కిచెన్ అండి. మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త రెసిపీ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీలో ఎంతమందికి పచ్చిశనక్కాయలను ఫ్రై చేసుకొని తినడం అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండోయ్. లాస్ట్ ఇయర్ నేను ఆదోని వెళ్ళినప్పుడు మా పక్కింటి రాధక్క అయితే తెచ్చిచ్చారు ఈ పచ్చిశనగల కట్టను. చిన్నప్పుడైతే ఈ శనగలను తెగ తినేవాళ్ళం కదండి. మీలో ఎంతమందికి గుర్తుంది? ఇవన్నీ చైల్డ్హుడ్ మెమొరీస్ కదండి. మా నాన్నగారు అయితే చాలా తెచ్చేవాళ్ళు. మనకైతే ఆదోన్లో పెద్ద మార్కెట్లో పెద్ద మసీదు పక్కన అయితే దొరుకుతాయి కదండి. ఈ శనగల కట్టను తెచ్చినప్పుడు మధ్యాహ్నం పూట భోజనం అయ్యాక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం అందరూ కూర్చొని శనగలను ఒలిచేవాళ్ళం కదండి. ఒలిచిన వాళ్ళకే శనగలు లేకపోతే లేదు అని కూడా అనేవాళ్ళు పెద్దలు. ఇప్పుడైతే ఏముందండి, ఒలిచిన శనగల్ని కవర్లో వేసి అమ్మేస్తున్నారు. నేనైతే చెన్నైలో అది కూడా చూడలేదు. ఈ పచ్చి శనగలను ఒలవడము దాన్ని ఫ్రై చేయడం కూడా పెద్ద రెసిపీ అయినా దీన్ని పోయి చూపిస్తున్నావు అరుణ అంటారేమో. ఇది కూడా చాలా మందికి తెలియదండోయ్. అలా ఏం కాదు, అందరికీ తెలుసు అంటారా? పోనీయండి, ఆ నెపంతో అయినా ఈ పచ్చి శనగల ఒలుస్తూ మీతో గాసిప్స్ చేస్తున్నా అని అనుకోండి. ఇంకా విషయానికొస్తే పచ్చి శనగలు తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది అని తెలుసు కానీ, గూగుల్ తల్లిని అడిగితే గూగుల్ తల్లి చెప్పింది, లో క్యాలరీ, హై ఫైబర్ ఉండడం వల్ల ఇది వెయిట్ లాస్‌కు చాలా మంచిదంట. బోన్, హార్ట్ మరియు విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ రిచ్ అంట. సో మీరు ఎక్కడ దొరికినా వదలకుండా తప్పకుండా ట్రై చేసి తినండి. శనగలను ఒలిచాక మిగిలిన ఆకుతో అయితే పప్పు చేస్తారంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, మా అమ్మ చెప్పింది. శనగలు స్ప్రౌట్స్ అయ్యాక దాన్ని నాటి కొంచెం హైట్ వచ్చాక ఆ ఆకుల్ని తీసి కర్రీ అయితే చేసేదాన్ని నేను ఒకప్పుడు. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఆ బుడ్డోడు అయితే బయటికి వెళ్ళి వచ్చేసాడు. శనగలనంతా కింద పడేయడానికి ట్రై చేశాడు. నేను మా అమ్మ కలిపి ఆపేసాము ఎలాగోలా. మా తమ్ముడు వర్క్ వెళ్ళేటప్పుడే చెప్పాడండి, మొత్తం తిన్నావంటే అంతే కదా అని. ఎందుకులే అని చెప్పి సగం తీసి పెట్టాను. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయిందనేసి ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో అయితే రిద్దేష్కు 1.5 ఇయర్ అండి. ఇప్పుడు 2 years 11 months. నెక్స్ట్ ఇయర్ బర్త్డే కూడా వచ్చేస్తుంది. రిద్దేష్వి బోల్డ్ అని వీడియోస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంటాను, చెక్ చేయండి ఒకసారి. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే తెల్లారుతుందండి ఫ్రై అయ్యేలోపు. అందుకే మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి. అలా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తూ ఉంటే ఇలా కలర్ మారుతూ వచ్చింది. చూసారు కదండి ఎలా కలర్ మారిందో. కాసేపు ఆ వేడికి అలా వదిలేసానండి. ఇవైతే వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటాయండి. ఇవి పచ్చిగా కనిపిస్తున్నాయి కానీ పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుందండి. వేడి వేడిగా తింటుంటే ఆసంగా ఉంది. శనగల ఫ్రై మరియు నా బాతకాన్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది కదండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ను సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.